తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అదానీ అందజేసిన 100 కోట్ల చెక్ అంశం కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లో పడేసింది. అదానీని అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ విషయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గొంతు చించుకున్నారు. ఆ పార్టీకి చెందిన సీఎం రేవంత్ రెడ్డి 100 కోట్లు తీసుకొని అడ్డంగా బుక్కయ్యారు. ఇదే అంశంపై రాహుల్ గాంధీపై మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. దాంతో రాహుల్ గాంధీ నీళ్లు నమిలారు. రేవంత్ రెడ్డి తీరుతో రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఢిల్లీ రావాలని ఆదేశాలు జారీ చేశారు. హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో రేవంత్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైంది. వెంటనే మీడియా ముందుకు వచ్చి మాట మార్చేశారు. అదానీ ఇచ్చిన విరాళానికి ప్రభుత్వానికి సంబంధం లేదనే కొత్త నాటకం ఆడుతున్నారు. అదానీ ఇచ్చిన విరాళం రిజెక్ట్ చేస్తున్నారని ఆగమేఘాల మీద ప్రకటన చేశారు. 100 కోట్లు బదిలీ చేయొద్దని లేఖ రాశానని బుకాయిస్తున్నారు. అదానీయే కాదు, ఇతర పారిశ్రామికవేత్తలు వ్యాపారం చేసుకునే అవకాశాన్ని భారత రాజ్యాంగం కల్పించిందని కొత్త భాష్యం చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్, చెప్పండి, సీఎం రేవంత్ ప్రకటనపై ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఏం చెప్పాలంటే స్కిల్ యూనివర్సిటీకి అదానీ అందజేసిన 100 కోట్ల వ్యవహారం పైన తెలంగాణ ప్రభుత్వం వెంటనే వేసినట్టే చెప్పాల్సి ఉంటుంది. గతంలో చెక్కు తీసుకున్నామని చెప్పేసి విస్పష్టంగా పత్రికా ప్రకటన కూడా వెలువరించిన విషయం తెలిసిందే. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అదానీ సంస్థ నుంచి 100 కోట్ల రూపాయల చెక్ అందినట్టుగా కూడా ప్రభుత్వం ప్రకటించిన విషయం కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే అప్పుడే ఆ చెక్ బహుశా డ్రా అయి ఉంటుందని చెప్పేసి ఒక అనుమానం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా అదానీ పైన అమెరికాకు సంబంధించిన ఒక సంస్థ నివేదిక అందిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసి ఈ తరుణంలో రేవంత్ అదానీతో దోస్తీ పైన ఒక చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇందుకు సంబంధించి రాహుల్ గాంధీనే సాక్షాత్తు జాతీయ మీడియా నిలదీసిన పరిస్థితి కనిపించింది. అక్కడ అడ్డంగా రాహుల్ గాంధీ బుక్ అయిన పరిస్థితి. దీంతో హైకమాండ్ నుంచి రేవంత్ కు కాల్ వచ్చింది, ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ద్వారా హైకమాండ్ నుంచి కూడా కొంత చీవాట్లు వచ్చాయని చెప్పేసి కూడా ఒక వాదన తెరపైకి వస్తుంది. దేశం ముందు పరువు తీశారని చెప్పేసి రేవంత్ ను ఏఐసిసి నుంచి ఏఐసిసి పెద్దలు అటు రాహుల్ గాంధీ ఏకపారేసినట్టుగా కూడా ఒక వాదన బలంగా వినిపిస్తుంది. రేవంత్ అదానీ దోస్తీతో పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులను కూడా కొన్ని కాంగ్రెస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. అదానీ వ్యవహారంలో జాతీయ మీడియాకు రాహుల్ గాంధీ అడ్డంగా దొరికిన తర్వాత తెలంగాణ పరిస్థితి ఏందని వాళ్ళు నిలదీసిన పరిస్థితి. సో రేవంత్ అదానీ సంగతి ఏంటని ప్రశ్నల వర్షం నేషనల్ మీడియా ఆయన పైన కురిపించింది. దానికి సమాధానం చెప్పలేక ఆయన ఒక పరిస్థితిలో నీళ్లు నవ్వాల్సిన సందర్భం తలెత్తింది. అదానీ రేవంత్ దోస్తానతో కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్స్ పైన కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. వ్యతిరేకత కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల పుంజుకుంటున్న విషయం కూడా తెలిసిందే. రేవంత్ తీరుతో పార్టీ నవ్వుల పాలైందని చెప్పేసి హైకమాండ్ కొంత ఆగ్రహంగా ఉన్న పరిస్థితిలో అర్జెంట్ గా ఢిల్లీకి రావాలని చెప్పేసి హుకుం కూడా అందింది. హైకమాండ్ కలవడానికి, హైకమాండ్ పెద్దలతో భేటీ కావడానికి రేవంత్ కుటౌట్ ను కూడా ఢిల్లీ ఇవాళ బయలుదేరుతున్నారు. మొత్తంగా అదానీ విరాళానికి సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదంటూ తాజాగా ఇవాళ ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించిన విషయం పైన చర్చ జరుగుతుంది. వివాదాస్పదమైన ప్రకటనగా దాన్ని పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అదానీ విరాళాన్ని రిజెక్ట్ చేస్తున్నామని చెప్పేసి ఆయన చేసిన హడావుడి ప్రకటన ఒక రకంగా చెప్పాలంటే గందరగోళ పరిస్థితి దారితీసింది. గతంలో 100 కోట్లు ట్రాన్స్ఫర్ అయిన విషయాన్ని ఆయన ప్రకటించిన విషయం తెలిస్తే ఇప్పుడు 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేయొద్దని చెప్పేసి లేఖ రాశానని చెప్పేసి ప్రకటించారు. రాజ్యాంగం దేశంలో అదానితో సహా ఏ వ్యాపారవేత్తకైనా ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడులు పెట్టుకునే వెసులుబాటు కల్పించిందని చెప్పేసి ఒక కొత్త సూత్రాన్ని ఆయన తెరపైకి తెస్తున్న పరిస్థితి పైన కూడా వివాదం రేకెత్తుంది. అదానీ నుంచి విరాళం చెక్ తీసుకున్న తర్వాత ఇప్పుడు డబ్బులు డ్రా కాకుండా ఉంటాయా అన్న చర్చ కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం తాజాగా ఈ వాపస్ చేసినట్టు ప్రకటిస్తున్న నేపథ్యంలో రేవంత్ తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్లేనా అని కూడా ప్రశ్నల వర్షం కురుస్తోంది. రేవంత్ ప్రకటన పైన 100 కోట్ల రూపాయల చెక్ ను అదానీ అందించిన విషయం తెలిస్తే
ఇంకా నెల రోజులు దాటిపోయిన సందర్భంలో కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ కాలేదని చెప్పేసి వాళ్ళు ఆయన వెల్లడించిన పరిస్థితి. అంటే ఇది ఎంతవరకు నమ్మశక్యం అన్న దానిపైన కూడా ఒక చర్చ జరుగుతోంది. రేవంత్ మాటలు అబద్ధం అనేందుకు వేరే సాక్ష్యాలు కావాలా అని కూడా ఈ సందర్భంగా ఇదే అంశాన్ని కోట్ చేస్తూ సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. రేవంత్ రూపాయలు 100 కోట్లు వాపస్ అంతా కూడా డ్రామానే అన్న ఒక వాదన కూడా తెరపైకి వస్తుంది. అంటే ఈ మాట ఇటుంటే అటు దావోస్ పెట్టుబడులకు సంబంధించి కూడా ఈ సందర్భంగా చర్చకు తెరలేస్తుంది. దావోస్ పర్యటన సందర్భంగా అదాని పెట్టుబడులను రాష్ట్రానికి ఆహ్వానించిన విషయం తెలిస్తే, అయితే అదాని పైన అమెరికాలో కేసుతో రేవంత్ లో ఒక వణుకు పుట్టుతుందని చెప్పేసి కూడా తాజాగా చర్చ జరుగుతుంది. రాజకీయ విశ్లేషకులు ఇన్ని కోణాల్లో కూడా ఆలోచిస్తున్నారు. 100 కోట్ల చెక్ వ్యవహారం మెడకు చుట్టుకుంటుందన్న బెంబేలతోనే ఆయన ఇవాళ హుటాహుటిన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ప్రకటన చేశారని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే అదాని చెక్ వాపస్ అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టినట్టు కూడా ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సూరజ్.